క్రైస్తవులకు సంబంధించినవి, క్రైస్తవులు అవలంబించుకోవలసిన లక్షణాలు ఇవి. వీరు ఏ విధంగా అయితే రెడీ అయ్యి యేసుక్రీస్తుని ఎదుర్కోవడానికి, మనము సంఘంలోనికి రావడానికి, అంటే సంఘం దగ్గరికి రావడానికి, యేసుక్రీస్తు మాటలు వినడానికి మనం ఏ విధంగా అయితే రెడీ అయ్యి మనం కూడా బైబిల్ పట్టుకుని వెళ్తామో, అలాగే పరలోక రాజ్యంలోనికి వెళ్ళడానికి కూడా యేసుక్రీస్తులో మనం ఉంటూ, యేసుక్రీస్తు చెప్తున్న మన మాటలు వింటూ వాటి ప్రకారం జీవిస్తూ మన యొక్క ప్రయాణాన్ని ముగించినట్లయితే మన యొక్క ఆత్మ పరలోకానికి వెళ్తుందని చెప్తున్నాడు. మార్గ మధ్యంలో ఏం జరుగుతాయి? ఒకవేళ నూనె అయిపోతుందంట. అయిపోతుంది అంటే వీళ్ళ సిద్ధపడి లేనట్లు. మీకు అర్థమవుతుందా? కాగడ ఆగిపోతుంది, నూనె ఆగిపోతుంది, వెలుగు ఉండదు. అంటే వాళ్ళు వెలగవలసిన వారే ఉన్నారు, వాక్యం ద్వారా వెలగవలసిన వారే ఉన్నారు. వారిలో